పశ్చిమాసియా యుద్ధ కష్టాలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ల కొరత భారీగా పెరిగి సామాన్య ప్రజలతో పాటు వ్యాపార రంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రెస్టారెంట్లలో గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేయాల్సిన పరిస్థితి ఇంకా అలానే ఉంది. గ్యాస్ కొరత కారణంగా హోటల్ యజమానులు, క్యాటరింగ్ విభాగం వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వినియోగదారులపై కూడా అధిక భారం పడుతోంది. విజయవాడ రెస్టారెంట్లలో తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యం వల్ల తీవ్రంగా భారత్ మీద వివిధ రంగాల మీద ప్రభావితం చూపించింది. ముఖ్యంగా చమురు వ్యవస్థకైతే తీవ్రంగా దెబ్బతినిందనే చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే గ్యాస్ కొరత అయితే పూర్తిగా ప్రజలందరికీ ఉంది. గ్యాస్ సిలిండర్స్ బ్లాక్లో అమ్మే పరిస్థితి కూడా వచ్చేసింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రమాదం లేదని చెప్పినా కూడా గ్యాస్ కొరత ఉంటూనే ఉంది. పలు హోటళ్ళ దగ్గర కూడా ఇదే సమస్య కనిపిస్తుంది. మన దగ్గర చూసుకుంటే ఇక్కడ కూడా అంటే రోడ్డు మీద పెట్టి మరి అంటే కట్టెల పొయ్యిలో వండే సాంప్రదాయం మళ్ళీ వచ్చేసింది. మనతో పాటు షెఫ్ ఉన్నారు. సరే, ఏంటి సార్ పరిస్థితి? గ్యాస్ కొరత వల్లేనండి. 20 రోజులు అవుతుంది మాకు గ్యాస్ చేసే అబ్బాయి కనిపించట్లేదు, రావట్లేదు, కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 2 రోజులు ఇబ్బంది పడి ఆపేస్తే కుర్రోళ్ళు అందరూ జీవనాధారం పోతుంది. నేను ఆపరేటర్ని. కుర్రోళ్ళు కూడా ఈ కట్టెల పొయ్యి మీద చేయడానికి ఎవరు రావట్లేదు, నేనే వండుకుంటున్నా. ఇక కొన్ని ఐటమ్స్ తగ్గించుకొని రన్ చేస్తున్నట్టు ఒకటి షాప్. ఐటమ్స్ తగ్గించారు, మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. కట్టెల పొయ్యి మీద వండటానికి కూడా ఎవరు రాలేని పరిస్థితి అని కూడా చెప్తున్నారు. వర్గాలు రావట్లేదండి. మేము వండుకుంటున్నాం. ఇంకా ఒక గ్యాస్ బండ్ అయితే బ్లాక్లో 1800 రూపాయలు 4000 కొన్నాము. దోశకి అయితే కట్టెల పోయి కుదరలో లేదు. అందరు దోశ అడుగుతున్నారు కాబట్టి ఆపేయకుండా బ్లాక్లో కొని పెట్టాము. ఒక బండ్ 4000 రూపాయలు కొన్నాం. అన్నింటికి 4000 పెట్టుకుంటే మాకు మిగిలేదే ఉండదు, చేతులు పెట్టాలని చెప్పి కట్టెల పోయి రన్ చేస్తున్నామండి. కట్టెలు కూడా 12 రూపాయలు ఉండి 20 రూపాయలు చేశారు కట్టెలు కూడా. కానీ మెల్లగా అటు తిప్పలు పడుతున్నాం ఎట్టో గట్ట. పూర్తిగా కొన్ని హోటళ్ళు అయితే పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. బ్యానర్లు కూడా పెట్టారు. యుద్ధ నేపథ్యంలో హోటల్ పూర్తిగా మూసినా మరి మీరు ఇంకా సప్లై చేస్తున్నారండి. మీ హోటల్లో ఉన్న ఎంప్లాయీస్ పరిస్థితి? ఎంప్లాయీస్ జీవనాధారం పోతుందండి. ఆపేస్తే పూర్తిగా రోజుకి 10 రోజులు 1000 రూపాయలు అది కట్టాలి. మేము ఇంట్లో చేసి కట్టాలి, ఇబ్బంది పడతాం. అందుకని చెప్పి ఎట్టో గట్ట కొంచెం కట్టెల మీద మాకు అవకాశం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. మాకు ఇది లేకపోతే మేము మూసేయాల్సింది షాపు. పూర్తిగా క్షేత్రస్థాయిలో చూసుకుంటే అసలు గ్యాస్ కొరత ఏమీ లేదు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా అందరికి గ్యాస్ సప్లై అవుతుంది అంటున్నారు. ఎవరికి లేదండి. మేము ఇంటికి బుక్ చేసి 15 రోజులు అవుతుంది. ఇంట్లో కూడా ఇంతవరకు బండరాల. అంటే గ్యాస్ అయితే గొడవల్లో ఉంది, అంతా ఉంది. ఎవరికి ఇవ్వట్లా. నైట్ బ్లాక్ చేసి అమ్ముతున్నారు. పెద్ద హోటళ్ళకి, రెస్టారెంట్లకు బ్లాక్ చేసి అమ్ముతారు కొన్నాట్లకి. అంతేగాని బయటికి ఇవ్వట్లేదు. గ్యాస్ అంతా ఉంది కానీ బ్లాక్ మార్కెట్ నడుస్తుంది మొత్తం. అంటే కావాల్సిన సామాన్యుడికి గ్యాస్ లేదు కానీ బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోతుంది. అవునండి, కంపల్సరీ. రోజు కనీసం నా ఎదురుగా 10-20 వేలు రిక్షాలు వెళ్తున్నాయి, బండ్లు వెళ్తున్నాయి. మరి ఎవరికి ఇస్తున్నారు? ఇళ్ళమ్మటి ఇవ్వట్లేదు, ఓటీపీ రావట్లేదు, అప్డేట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. ఇళ్ళకి ఇవ్వట్లేదు సరిగ్గా. ఇవన్నీ బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయి. అంటే మీకు సంబంధించి ఐటమ్స్ తగ్గించారా సార్? ఎలా నడుపుతున్నారు అసలు? ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ఐటమ్స్లో టేస్ట్లో ఏమైనా మార్పు వస్తుంది? టేస్ట్ బాగుంటుందండి కానీ మాకు చేసే వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్కి అలవాటు పడిపోయి ఉన్నాం. ఎప్పుడో చేసేవాళ్ళం ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ఇది చేయాలంటే చేయలేరు. వర్కర్లు ఇప్పుడు ఆల్రెడీ 2-3 సెలవులు ఉన్నారు. మాకు తప్పదు కాబట్టి కొంతమంది కుర్రోళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి జీవనాధారం పోతుందని చెప్పి మేము ఇలా రన్ చేస్తున్నాం. నేను వేసుకుంటున్నాను, తప్పదు ఏం చేయాలి చెప్పండి. సో చూసారు కదా, ముఖ్యంగా గ్యాస్ కష్టాలు అన్నీ ఇన్ని కాదని చెప్పుకోవచ్చు. పూర్తిగా క్షేత్రస్థాయిలో ఎటువంటి సమస్య లేదు. పూర్తిగా అందరికీ గ్యాస్ సిలిండర్లు కావాల్సిన దాంట్లో కొరత లేకుండా ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారి ఇంట్లో కూడా బుక్ చేసి దాదాపు 15 రోజులు అయినప్పటికీ కూడా గ్యాస్ సిలిండర్ రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రొపరైటర్సే కానీ, రెస్టారెంట్ ఓనర్సే కానీ వారంతటా వారే దిగి వచ్చి మరి రెస్టారెంట్ పెట్టుకున్నప్పటికీ వండే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక చూసుకుంటే కొన్ని హోటల్స్, కొన్ని రెస్టారెంట్స్ పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరికొందరు హోటల్స్లో ఉన్న, రెస్టారెంట్స్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారి జీవనాధారం పోకోకుండా, వారికి సంబంధించిన ఏదైతే ఎంప్లాయ్మెంట్ పోకుండా అయితే ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుక్కొని మరి పనిని కల్పించుకొని మరీ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతవరకు ఐటమ్స్ తగ్గించినప్పటికీ కూడా ఇటువంటి కట్టెల పొయ్యిల మీద కానీ ఇటువంటి అంటే మంట సెగ తగలకుండా చాలా వరకు ఈ మధ్యకాలంలో ఉంటూ ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఈ ప్రత్యామ్నాయ పద్ధతులు, సాంప్రదాయ వంటలు అంటే ఎవరు అలవర్చుకోలేకపోతున్నారు. కాబట్టి అది వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు. దాని నేపథ్యంలో కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నారు. బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు వెళ్ళిపోతూ ఉన్నాయి. నిజంగా అవసరమైన వారికి అయితే సిలిండర్ కొరత పూర్తిగా ఉందని కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.